ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను మాటిస్తున్నాను ఆంటీ, అహల్యని కాపాడిన తర్వాత నేను అదితిని పెళ్లి చేసుకుంటాను. ఏం జరుగుతుందో అవంతిక? కొంపతీసి మావయ్య గారికి నా గురించి తెలిసిపోయి ఉంటుందా? అదే నాకు టెన్షన్గా ఉంది. ఏం చేస్తున్నావురా నువ్వు? జీవితం అంటే ఆట అనుకుంటున్నావరా? ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావా? అది కాదు నాన్న, అహల్యని కాపాడడానికి ఆ క్షణంలో నాకు అంతకు మించి వేరే దారి కనిపించలేదు. ఆలస్యమైతే అహల్యకి కోర్టు శిక్ష వేస్తుందని భయపడ్డాను నాన్న. ఆ కోర్టులో శిక్ష పడితే పైకోర్టు లేదా, హైకోర్టు లేదా, సుప్రీంకోర్టు లేదా? ఎంత దూరమైనా వెళ్ళి పోరాడేవాళ్ళం కదరా. ఎలాగైనా అహల్యను విడిపించుకునేవాళ్ళం, లేదా తనకి బదులుగా నేను సరెండర్ అయి ఉండేవాడిని. మీకు శిక్ష పడినా అహల్యకి శిక్ష పడినా నేను తట్టుకోలేను నాన్న. అప్పుడు అదితిని పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి కాశ్మీర్కి వెళ్ళి అహల్యను పెళ్లి చేసుకుని వచ్చావు. ఇప్పుడు అహల్యను కాపాడాలని అదితిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చొచ్చావు. లేదు నాన్న, నేను అదితిని పెళ్లి చేసుకోను. అహల్యని కాపాడడం కోసం యామిని గారికి అబద్ధం చెప్పాను. షటప్ ఐసే. అబద్ధం చెప్పానని సిగ్గు లేకుండా ఎలా అంటున్నావురా? ఇదేనా నీ క్యారెక్టర్? నిన్ను చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. నా పెంపకంపై నాకే అసహ్యం వేస్తుంది. సారీ నాన్న, మిమ్మల్ని నాకు బాధ పెట్టాలని లేదు. నువ్వు బాధ పెడుతుంది నన్ను కాదురా. నువ్వు పెళ్లి చేసుకున్న అహల్యని బాధ పెడుతున్నావు, పెళ్లి చేసుకోకుండా అదితిని బాధ పెడుతున్నావు. రేయ్, నీ వల్ల ఇద్దరు ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అహల్యకి అన్యాయం జరగడానికి వీల్లేదు, అలాగని అదితిని వదిలేయడానికి వీల్లేదు. ఆ ఇద్దరు ఆడపిల్లలకి నువ్వే న్యాయం చేసి తీరాలి. చేస్తానన్నా. నా భార్యని నేను వదులుకోను. అలాగే నన్ను నమ్ముకున్న అదితికి నేను మంచి దారి చూపిస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్ నాన్న. ఎప్పుడూ లేనిది అర్జున్ ఎంత కోపంగా ఉన్నాడేంటి సుభద్ర? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఆయన వచ్చారు, అరిచారు, హడావిడిగా గౌతమ్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఆవిడ గారికి ఏమైనా తెలిసేమో, అడుగండి అమ్మా. నాకేం తెలీదండి. ఏమైందండి? ఏదైనా సమస్య? ఏమైందిరా గౌతమ్? ఎందుకు నాన్న సీరియస్ గా ఉన్నారు? మళ్ళీ బామర్ది గారు ఏమైనా చిలిపి పని చేశారేమో. మీరాగండి. మీరు చెప్పండి నాన్న, ఏదైనా సమస్య? ఏం లేదు, వేరే విషయం ఒకటి డిస్కస్ చేశాం. అమ్మయ్యా, సమస్య ఏం లేదు కదా? అయితే సరేనండి, రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం పెట్టుకుంటున్నాం.
ఇప్పుడు అవన్నీ ఎందుకు సుభద్ర? భలే వారండి, ఇవన్నీ మీకోసమే కదా. వరలక్ష్మి వ్రతం అంటే భర్త బాగుండాలని భార్య చేసే పూజ. మేమేం చేసినా మీ క్షేమం కోసమే కదండి. చూసావరా, భర్తలు బాగుండాలని భార్యలు పూజలు చేస్తుంటే నువ్వేమో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. మీరు మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు మేం మీ గురించి పూజ చేయకపోతే ఎలాగండి? ఇప్పుడిప్పుడే ఇంట్లో సమస్యలన్నీ ఓ కొలిక్కొస్తున్నాయి. త్వరలోనే మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనిపిస్తోంది. అందుకే వరలక్ష్మి వ్రతం పెట్టుకున్నానండి. అమ్మా అదితి, మీ అమ్మా నాన్న అన్నయ్యల్ని కూడా పిలు. అలాగే ఆంటీ. వద్దులేమ్మా, అసలే మీ అమ్మకు పంతాలు పట్టింపులు ఎక్కువ. నువ్వు పిలిస్తే ఏమనుకుంటుందో ఏమో. నేనే పిలుస్తాలే. దేవుడి దయవల్ల రేపు వ్రతం పూర్తయ్యాక అందరం కూర్చొని శ్రావ్య కాపురం గురించి మాట్లాడి సమస్యని పరిష్కరించుకుంటే 2 కుటుంబాలు సంతోషంగా ఉండొచ్చు. అంతే కదండి? అంతే. ఎంతసేపు మీ సమస్యలు మీ సంతోషమేనా? ఇంత జరిగినా నేను ఒకదాన్ని ఉన్నాను. నా సమస్య తీర్చి నన్ను సంతోష పెట్టాలని లేదు మీకు. చెప్తా. రేపు వ్రతంలో మా మామ్తో కలిసి మీ అందరి సంగతి చెప్తాను. గౌతమ్ అదితిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తప్పనిసరిగా అదితిని పెళ్లి చేసుకుని తీరాలని గౌతమ్ దగ్గర మాట తీసుకున్నాను. అహల్యని కాపాడడానికి ఆ క్షణంలో నాకు అంతకు మించి వేరే దారి కనిపించలేదు. ఇప్పుడేం చేయాలి? ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? ఇంటి పరిస్థితుల గురించి సుభద్ర. ఇప్పుడంతా బానే ఉంది కదండి. మెల్లగా ఒక్కొక్కటి చక్కబడుతున్నాయి. నాకలా అనిపించట్లేదు. యుద్ధానికి మధ్య వచ్చే విరామంలాగా ఉంది. ముందు ఈ పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తాయేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నారండి? శ్రావ్య కాపురానికి వెళ్లాలన్నా, గౌతమ్ అహల్యల కాపురం నిలబడాలి అన్నా అదితి మీదే ఆధారపడుంది. అదే నిజమేనండి. అదితి భవిష్యత్తేంటో తేల్తే గాని వీళ్ళ కాపురాలు చక్కబడవు.